పాలస్తీనాలోని గాజా నగరంపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణకాండలో 60,000 మంది పైగా పౌరులు మరణించారు. మహిళలు, చిన్న పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఆకలితో అలమటించి చనిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇట్లాంటి దుస్థితి మీద ప్రపంచం అంతా నిరసన వ్యక్తం చేస్తుంది. భారతదేశంలో కూడా అనేక నిరసనలు జరిగినాయి. ఇటీవల సిపిఎం పార్టీ ముంబైలో ఒక నిరసన సభ జరపడానికి ప్రోగ్రాం పెడితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ముంబై హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా నిరాకరిస్తూ పాలస్తీనాలో జరిగే దాని మీద ఎందుకు కార్యక్రమాలు చేయడము, సభలు జరపడం ఎందుకు, మీరు దేశానికి సంబంధించిన సమస్యలు టేకప్ చేయండి, మీ దేశభక్తి నిరూపించుకోండి అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనవి, ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి. ఎవరైనా సభలు పెట్టుకోవడానికి మన రాజ్యాంగం ఆర్టికల్ 19(1)B అనుమతిస్తుంది. అలాంటి రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా హైకోర్టు తిరస్కరించడమే కాదు, విదేశాల్లో జరిగే వాటిని స్పందించొద్దని చెప్తున్నది. విదేశాల్లో బంగ్లాదేశ్లో మైనారిటీల మీద దాడి జరిగినా, పాకిస్తాన్లో మైనారిటీల మీద దాడులు జరిగినా అనేక సభలు మన ఇండియాలో జరగలేదా? సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా మీద వివక్షతాపూరితంగా వ్యవహరిస్తే ఇక్కడ సభలు జరగలేదా? ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి కోసం ఎన్నో సభలు జరగలేదా? ఇప్పుడు పాలస్తీనా మీద అక్కడ జరుగుతున్న మారణకాండ మీద మాట్లాడితే తప్పేంటి? దాన్ని ఎందుకు కాదని చెప్తున్నారు? అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరికి భిన్నంగా ఉంటుంది, మనకు నష్టం చేస్తుంది అంటారు. అంటే ఒక రాజకీయ పార్టీ, సిపిఎం లాంటి పార్టీకి విదేశాంగ విధానం ఉండదా? విదేశాంగ విధానంలో ఏం చేయాలో చెప్పరా? విదేశాంగ విధానమే ఉండొద్దని హైకోర్టు చెప్పడం ఏంటి? అసలు ఈరోజు దేశంలో మీరు ఈ దేశ సమస్యలు టేకప్ చేయండి, దేశభక్తి నిరూపించుకోండి. ఏమిటి ఈ వ్యాఖ్యలు? స్వాతంత్ర పోరాటంలో కమ్యూనిస్టులు పెద్ద ఎత్తున పోరాడారు. సంపూర్ణ స్వాతంత్రం పిలుపునిచ్చింది, మొట్టమొదటి ఇచ్చింది కమ్యూనిస్టులే. అండమాన్ జైళ్లలో అతి ఎక్కువ మంది జైళ్లలో ఉన్నది కమ్యూనిస్టులే. కమ్యూనిస్టులకే ఈరోజు దేశభక్తి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి, అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హైకోర్టుకి? అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికల్లా తానా తందానా అంటే ఓకే, లేకపోతే కుదరదని చెప్పడమేనా? ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం, ప్రజాస్వామ్యానికి అసలు సభలకే అనుమతించకపోవడం ఏ రకంగా సమంజసం? అందరూ ఆలోచించాలి.